కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నల్ల చట్టాలను రద్దు చేయాలి అంటూ పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా బొగ్గు గనుల కార్మికులు ఆందోళనకు దిగారు. కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ కార్మికులను కట్టు బానిసలుగా చూస్తోందని జేఏసీ నాయకులు మండిపడ్డారు. కార్మికుల హక్కులను కాలరాసేందుకు తీసుకువచ్చిన కొత్త చట్టాలను వెనక్కు తీసుకెళ్లాలని కార్మిక జేఏసీ డిమాండ్ చేసింది. ఈ నిరసన కార్యక్రమంలో సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు, సిఐటియు, టీబీజీఏకేఎస్, ఐఎఫ్టియు పాల్గొన్నాయి. కార్మికులకు తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది. ఇవాళ కార్మికుడు ఇంటి నుంచి బయలుదేరిన రక్షణ కల్పిస్తారని చెప్తాడు. అసలు ఇల్లే లేకుండా చేస్తాడు, పని చేసే బాయే లేకుండా చేస్తాడు. ఇవాళ కార్మికులకు రాత్రి బయలు చేయాలంటాడు, బొగ్గు బాయిలను మూసేస్తాడు, ప్రైవేట్లకు అప్పచెప్తాడు. గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ వర్కర్లు అంటే ఏంటి? వారికి అవయవాలు పని, తాడుబొమ్మ లేదు, వారికి ఓనర్ ఎవరు లేదు, వాడు ఎక్కడ పని చేయాలో, ఏం పని చేయాలో వాటి మనిషిగా కూడా గుర్తించేటువంటి చట్టాలను తీసుకొస్తాడు. వాటిని ఇవాళ చట్టం తీసేసి, కొట్లాడే హక్కును తీసేసి ఇవాళ వాడు ఏమంటున్నాడు? కోర్సు కాదు, దయాదాక్షిణ్యంగా మనం బతకాలని చెప్తా ఉన్నాడు. ఇవాళ సింగరేణి పరిశ్రమ తెలంగాణకు ఉపయోగపడుతుంది. ఇవాళ దేశంలోని బొగ్గు పరిశ్రమ దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మూసివేసి ఇవాళ కార్మికులను కట్టు బానిసగా చేయడానికి, ఇవాళ రక్త తర్పతను సాధించుకున్నటువంటి 8 గంటల పని హక్కును కోల్పోయేలాగా చేసి కార్మికులను మళ్ళా పాత తరానికి 200-300 ఏళ్ల కిందకి తీసుకుపోయి 12 గంటలు 16 గంటలు పనిచేయించాలని కుట్ర చేస్తా ఉన్నారు. ఇవాళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. ఏదైతే స్వాతంత్రానికి ముందు పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కూడా, కార్మిక చట్టాలన్నీ కూడా 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా గత ప్రభుత్వం నుంచి గత జూలై 9న పెద్ద ఎత్తున సమ్మె చేసినప్పటికీ కార్మిక సంఘాల అభిప్రాయాన్ని కానీ, కార్మికుల అభిప్రాయాన్ని కానీ లెక్క చేయకుండా బీహార్ ఎన్నికల తర్వాత కార్మిక వర్గం మీద దాడి చేయడానికి పూనుకున్నది. స్వతంత్ర పోరాటంలో లేని ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కార్మికులను కట్టు బానిసలుగా చేసేందుకు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా చేసిన ఈ చట్టాలను సింగరేణిలోని కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తా ఉన్నాయి. కార్మికులుగా వ్యతిరేకిస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ రోజు నుంచి నల్ల బ్యాడ్జీల కార్యక్రమంతో రేపు కలెక్టర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయబోతా ఉన్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. ఏదైతే స్వాతంత్రానికి ముందు పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కూడా, కార్మిక చట్టాలన్నీ కూడా